హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ యొక్క రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్. సో కొంతమంది అయితే ఫెయిల్ అయిపోయినారు, కొంతమందికి అయితే మార్క్స్ తక్కువ వచ్చినాయి అనేసి చాలా బాధపడుతున్నారు అనమాట. సో అట్లా ఫీల్ అయ్యే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైతే ఫీల్ అవుతున్నారో మీకు ఫస్ట్ ఇయర్లో వచ్చిన రిజల్ట్ కనుక ఎగ్జాంపుల్ 390 మార్క్స్ వచ్చాయనుకోండి. సో టోటల్గా మీకు 470 ఆర్ 440, సో మీరు బైపీసీ స్ట్రీమ్ ఆర్ ఎంపీసీ స్ట్రీమ్ అయి ఉంటే, సో మీకు ఉన్న మార్క్స్కి 390 వచ్చాయనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ చూపిస్తున్నాను. సో 390 వచ్చి ఉంటే ఇప్పుడు మీరు ఇంప్రూవ్మెంట్ రాశారనుకోండి. ఇంప్రూవ్మెంట్ రాస్తే తప్పకుండా మీరు గట్టిగా కష్టపడి ఉంటే మీకు 430 ఆర్ ఇంకా ఎబో కూడా రావచ్చు. సో 430 అయితే కన్ఫర్మ్ వస్తే గట్టిగా ట్రై చేస్తే ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. సో ఇంప్రూవ్మెంట్స్ లేదా కొందరు ఫెయిల్ అయిపోయినారు కదా, ఫెయిల్ అయిపోయిన వాళ్ళు మరి మాకు కూడా మార్క్స్ పెరగాలని ఉంటుంది కదా. ఒక్క సబ్జెక్ట్ పోయింది మాది. సో మ్యాథ్స్ బి ఆర్ మ్యాథ్స్ ఏ, లేదంటే ఇక్కడికి వచ్చేసి చూసుకున్నట్టయితే ఫిజిక్స్ కెమిస్ట్రీ, సో సంథింగ్ ఏదో ఒకటి పోయింది ఫ్రెండ్, ఏదో ఒకటి పోయిందన్న మరి మేమేం చేయాలి అనేవాళ్ళు ఉంటారు కదా, ఫెయిల్ అయిన వాళ్ళు. సో మాకు కూడా మార్క్స్ పెరగాలనుకుంటారు కదా. సో వాళ్ళ కోసం ఏంటి అంటే ఫ్రెండ్స్, మీకు ఒక్క సబ్జెక్ట్ పోయిందనుకోండి, ఆ సబ్జెక్ట్ సప్లీ రాయండి. సో మిగతా సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, మిగతా సబ్జెక్ట్స్ వచ్చేసి ఇంప్రూవ్మెంట్ రాయండి. సో సప్లీ వాళ్ళు జస్ట్ ఒకటే రాసి వదిలేసేటటువంటి ఛాన్స్ ఏం లేదు. మీరు ఇంప్రూవ్మెంట్స్ కూడా రాసుకోవచ్చు. కాకపోతే మీకు సబ్జెక్ట్ ఏదైతే ఇప్పుడు మ్యాథ్స్ బి కావచ్చు, లేదంటే ఫిజిక్స్ కావచ్చు, ఏదైనా ఒకటైనా పోయిందనుకోండి, సో దానికి ఇంప్రూవ్మెంట్ రాయడానికి లేదు. అది మీరు డైరెక్ట్గా సప్లీ రాయాలి. కాకపోతే మిగతా వాటికి అన్నిటికీ ఇంప్రూవ్మెంట్స్ రాయొచ్చు. సో ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఒకటైతే చెప్తున్నాను ప్రతి ఒక్కరికి, ఇంప్రూవ్మెంట్ రాసే కనుక మీ మార్క్స్ అయితే 100% అయితే పెరుగుతాయి. సో లైక్ మీరు పేపర్ నింపేసి వచ్చినా కానీ అట్లీస్ట్ ఒక 5 to 6 మార్క్స్ అయితే పెరిగేస్తాయి ఫ్రెండ్స్. మీరు మొత్తం రాసేసి ఏదో ఒకటి రాసేసి వచ్చారనుకోండి, పెరుగుతాయి కానీ తగ్గవు. సో ఇది ఒక బెనిఫిట్ అయితే ఉంది మీకు. మీరు ఇంప్రూవ్మెంట్స్ కనుక రాస్తే కనుక మీ మార్క్స్ పెరుగుతాయి. ఒక 2-3 మార్క్స్ అయినా పెరుగుతాయి కానీ తగ్గవు అనమాట. మీరు కష్టపడకుండా రాస్తేనే పెరుగుతాయి. అట్లాంటిది కష్టపడి రాస్తే తప్పకుండా మీకైతే హై స్కోర్ అయితే స్కోర్ చేయొచ్చు. సో గుర్తుపెట్టుకోండి. సో మీకైతే టైం టేబుల్ అయితే తెలుసు కదా. టైం టేబుల్ ఒక్కసారి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి. సో ఫ్రెండ్స్, మనకైతే ఇంప్రూవ్మెంట్స్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఒకేసారి ఉంటాయి. కాకపోతే ఈసారి నుంచి ఏం చేశారంటే, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఎలా పెడుతున్నారంటే, ఫస్ట్ ఇయర్ వచ్చేసి ఫోర్నూన్ అండ్ సెకండ్ ఇయర్ వచ్చేసి ఆఫ్టర్నూన్ సెషన్లో పెడుతున్నారు అనమాట. అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళు మార్నింగ్ రాస్తే సెకండ్ ఇయర్ వాళ్ళు ఈవినింగ్ రాస్తారనమాట. సో అలా ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి చూస్తున్నట్టయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 9 to 12 o'clock అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి 2:30 to 5:30 వరకు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో మనకి 24th నుంచి మనకి జూన్ 1st వరకు అయితే ఉందన్నమాట ఆ టైం టేబుల్లో. సో మీరైతే టైం టేబుల్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. అన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను, మీరైతే చూడండి. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే ఒక బెనిఫిట్ అయితే ఉంది, అదైతే గమనించండి. సో వేరే ఛానల్ వాళ్ళు వ్యూస్ కోసం ఏదో చెప్తారు, అవన్నీ నమ్మకండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకు ఉన్నటువంటి ఛాన్స్ ఏంటంటే, సో ఇప్పుడు మీరు తప్పకుండా ఇప్పుడు కనుక మీరు ఇంప్రూవ్మెంట్ రాస్తేనే మీకు సెకండ్ ఇయర్లో కనుక మార్క్స్ అయితే 900 అయితే ఎబో దాటుతాయి అనమాట. లేదంటే ఇప్పుడు మీకు 300 వచ్చినాయి కదా, సరిపోద్ది అనేసి మాకు ఎక్కడ వస్తాయి 400 క్రాస్ అవ్వవు అని అనుకుంటే మీకైతే 900 అయితే సెకండ్ ఇయర్లో క్రాస్ అవ్వవు. ఒకటి ఇంటర్లింక్ అయితే ఉంటుంది, చూసుకొని అయితే మీరైతే మూవ్ అని అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. అండ్ మరి ఇంకా ఏదైనా వీడియో కావాలనుకుంటే నేను తప్పకుండా నెక్స్ట్ అయితే చేస్తాను. సో ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు కనుక ఈ వీడియోస్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.